శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 12 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాము. ఎవరైతే వృశ్చిక రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రాశికి అధిపతి వచ్చి అంగారకుడు, జలరాశి అలాగే స్థిర రాశి. ఈ గుర్తు తేలు. ఈ రాశి వారికి భయం చాలా తక్కువ. చాలా ధైర్యంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. అలాగే కేతుగ్రహము అనుగ్రహం కూడా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధ్యానం చేయగలుగుతారు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. ఒకరి జోలికి వెళ్ళరు. ఎవరైనా వీరిని అనవసరంగా వీరి జోలికి వస్తే ఇక వారికి కష్టకాలం మొదలయ్యట్లే అనుకోవచ్చు. ఒక్కసారి నిర్ణయించుకుంటే దొంగ దెబ్బ తీయడానికైనా కానీ వెనుకాడరనమాట. వీరిని మోసం చేయటం కష్టము. ఎవరిని కూడా త్వరగా నమ్మరు. ఒకవేళ ఇతరులు వీరిని మోసం చేస్తే ఇక వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఈ రాశి వారి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవలసి చూసినట్లయితేనే మీకు జూన్ 12 అనగా గురువారం నాడు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము మీకు ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికైతే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు రేపటి రోజున కనిపిస్తాయండి. కష్టపడి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున వీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే వీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు కొంచెం దూరంగా అయితే ఉండాలి. ఎందుకంటే వీరు తీసుకునే నిర్ణయాలు ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరమైన అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం అవబోతున్నాయి? మీరు చేసేటువంటి పనులు చేయకూడని పనులు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. మరి ఈ రాశివారి ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కదా. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్య మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే నిద్ర అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమో, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు తగిన శ్రద్ధ అయితే వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని కూడా తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలను వస్తే ఆధ్యాత్మికపరమైనటువంటి వైపు ఆలోచనలు అయితే మళ్లించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుని వైపు మళ్లించండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మలుతుందనమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తాయి. ఇక ఈ రాశి వారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు అనేవి రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయటం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ అయితే చవి చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను అంటే ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు ఇలా వారికి ఉన్నటువంటి ఇవి అన్ని సంబంధాలను కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారు. అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ
అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పట అడుగులైతే వేయకుండా కొంచెం జాగ్రత్త అయితే వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి. చేసి మరలా మీరే అయితే వారిని బాధపెట్టిన వారైతే అవుతారు. కాబట్టి ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైన మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడబోతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం అయితే మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అటు అంటే దూరమైనటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మరి మీరు ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడమైనప్పుడైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా అని ఎవరైనా ఒక సలహా ఇస్తే మనకి ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి వాటిని అమలు పరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటువంటి పనుల్లో మీకు కనిపిస్తుంది. ఇక చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగము, పరిశోధన, విద్యారంగము, మానవతా రంగము, అలాగే కళాత్మక రంగము ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా అయితే ఉంటాయి. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, మనం తృప్తిగా ఉండాలి అని చేసేటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దానికి అది సంతృప్తిని ఇస్తుందని, కానీ ఎవడో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ కూడా నిలవదు కదా, అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయము, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారు. వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని అయితే కనపరుస్తారని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా అంటే వీరి తాత ముత్తాతల నుండి వచ్చిన పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీదే ఆధారపడి వాళ్ళతో తెచ్చుకున్నటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించవు. అలాగే వీరు చేసేటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచివైతే ఆర్థిక పురోగతిని వీళ్ళు సంపాదిస్తారు. అలాగే ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా కూడా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఎక్కువ తారాస్థాయిలో వీరైతే మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరు నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరికి ఎప్పటికైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను బరువు బాధ్యతలను కూడా మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి వీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ
కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, మాకు ఇంత ఉంది, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము ఇంత సంతోషంగా ఉన్నాం, మరి వీడేంటి ఎప్పుడు కూడా ఏమీ లేడు, వీడి దగ్గర అయినా కూడా ఇంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులకు కూడా కొంచెం మిమ్మల్ని చూస్తే జెలస్గా ఫీల్ అయ్యే విధంగా అయితే మీ యొక్క ముఖం మార్చేస్తూ, అలాగే మీ మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుందండి. అలా అంటారు. మీరు ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒక్కసారి కనుక మీరు ఏదైనా కానీ ఏ విషయంలో కానీ కోపం వస్తే మాత్రము అది ఆపేందుకు ఆ భగవంతుడు తరం కూడా అంతగా విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. కొంతమంది అంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క బంధాలు దూరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెము మీకు కష్టకాలం అనేది చెప్పుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి, మీకు కూడా అనుకూలమైన రోజులు అయితే వస్తాయి. ఇక రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండటానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఉదయం సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోవడం వలన మనసుకు ప్రశాంతత అయితే లభిస్తుంది. మరి తెలిసిన రుచికర జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.